ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు అధునాతన ఆయుధాలను అభివృద్ధి చేస్తూ ఉంటుంది. టెక్నాలజీని వాడుకుంటూ సరికొత్త వెపన్స్ ని కూడా తయారు చేస్తున్నారు. ఇప్పుడు అలా వచ్చిందే ఖర్గా కమికేజ్. ఇదో రకమైన సూసైడ్ డ్రోన్ అని చెప్పుకోవాలి. ఈజీగా శత్రు టార్గెట్లను ఛేదిస్తుంది. జస్ట్ 30,000 రూపాయలతో మాత్రమే తయారయ్యే ఈ డ్రోన్ దాని సైజుకి మించి విధ్వంసం సృష్టిస్తుందని చెబుతున్నారు. తక్కువ బరువు, అధిక వేగం. సెకనుకు 40 కిలోమీటర్ల స్పీడ్. అదే ఖర్గా కామికేజ్. ఇండియన్ ఆర్మీ డెవలప్ చేసిన సరికొత్త డ్రోన్. ఇది ఇంటెలిజెన్స్, నిఘా కోసం తయారు చేసిన ఏరో సిస్టమ్. ఈ డ్రోన్ తక్కువ బరువుతో ఉండి సెకనుకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 30,000 ఖర్చుతో అభివృద్ధి చేసిన ఈ డ్రోన్ ని సూసైడ్ డ్రోన్ అని కూడా పిలుస్తున్నారు. ఇది 700 గ్రాముల వరకు పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. అంతేకాదు దీనికి GPS, నావిగేషన్ సిస్టమ్, హై డెఫినేషన్ కెమెరా అటాచ్ చేసుంటాయి. ఇది శత్రువుల ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ జామింగ్ ని కూడా ఛేదించగలదు. కిలోమీటరున్నర పరిధిలో దీన్ని ఆపరేట్ చేసే అవకాశం ఉంది. ఇది శత్రు లక్ష్యాలను చాలా సులభంగా ధ్వంసం చేస్తుంది. ఇండియన్ ఆర్మీ చెప్తున్న దాని ప్రకారం ఖర్గా కామికేజ్ రాడార్ పరిధిలోకి రాదు. ఇలాంటి సూసైడ్ డ్రోన్లనే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఉపయోగించినట్లు ఆర్మీ అధికారులు చెప్తున్నారు. ఆగస్టులో నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ శక్తివంతమైన స్వదేశీ కామికేజ్ డ్రోన్లను ప్రారంభించింది. ఈ డూ అండ్ డై డ్రోన్లు స్వదేశీ నిర్మిత ఇంజన్లతో 1000 కిలోమీటర్ల దాకా ఎగరగలిగే శక్తిని కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా ఉక్రెయిన్ ఆర్మీ, రష్యన్ సైన్యం వారి ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని విస్తృతంగా ఉపయోగించారు. నిజానికి ఈ కామికేజ్ సూసైడ్ మిషన్స్ వాడకం మొదటగా రెండో ప్రపంచ యుద్ధం చివర్లో కనిపించాయి. ఈ మధ్య కాలంలో మళ్లీ ఈ తరహా డ్రోన్స్ వాడకం పెరిగింది. ఈ సూసైడ్ డ్రోన్స్ ఇండియన్ ఆర్మీకి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. సరిహద్దుల్లో నిఘా పెట్టేందుకు, బార్డర్లో ఏదైనా తేడాలొస్తే వెంటనే రియాక్ట్ అయ్యేందుకు సులువుగా ఉంటుంది. పైగా శత్రు సేనలు గుర్తించడం కూడా చాలా కష్టం. మిగతా డ్రోన్ల మాదిరిగా ఇవి పెద్ద సైజులో కూడా ఉండవు. క్విక్ రియాక్షన్ కోసం ఇవి బాగా ఉపయోగపడతాయని ఆర్మీ అధికారులు చెప్తున్నారు. సరిహద్దుల్లో శత్రు సేనల వ్యూహాత్మక కదలికలపైన దృష్టి పెట్టడంలోనూ ఇవి కీలకంగా పనిచేయనున్నాయి. ఇప్పటికే పంజాబ్లోని భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో 55% డ్రోన్లను భారత్ సొంతంగా తయారు చేసిన ద్రోణం సిస్టంతో న్యూట్రలైజ్ చేయగలిగింది. ఇప్పుడు ఖర్గా కామికేజ్ డ్రోన్ల అభివృద్ధిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. ఇది నిజంగా గొప్ప విజయమని చెప్పారు.